హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. M2 సంబంధించి యూనిట్ 4లో ఉన్నాము. యూనిట్ 4లో ఇరోటేషనల్ ఆఫ్ వెక్టార్. సో స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్ అడిగారు, సో అందుకోసమే ఈ వీడియో. సో మీరు కూడా మీకు నచ్చిన టాపిక్ ఉంటే అడగండి, ఖచ్చితంగా మేము తీసి అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంది, ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మిగతా చాప్టర్స్ అండ్ ఈ చాప్టర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను, చూడండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, ఇరోటేషన్ ఆఫ్ వెక్టార్ చాలా ఈజీగా అంటే ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఒక థంబ్ పెట్టండి స్టూడెంట్స్. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది, ఎంత బాగా అర్థమవుతుంది అనేది. ఓకే స్టూడెంట్స్, సో క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద వెక్టార్ ఎఫ్ ఈజ్ ఇరోటేషన్ ఆఫ్ వెక్టార్ అని అంటున్నాడు. అసలు ఇరోటేషన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి? సో పాయింట్ ఫంక్షన్లో టూ టైప్స్ ఉంటాయి, స్కేలార్ అండ్ వెక్టార్. సో ఎఫ్ అనేది వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే విపిఎఫ్. ఇది మీకు షార్ట్ ఆన్సర్స్ అడుగుతాడు స్టూడెంట్స్ క్వశ్చన్స్. ఓకే, షార్ట్ ఆన్సర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, సోలనాయిడ్ కానీ సో ఇరోటేషన్ కానీ ఖచ్చితంగా అడుగుతాడు స్టూడెంట్స్, కాబట్టి నోట్ చేసుకోండి. ఓకే, 5th యూనిట్లో గ్రీన్స్, స్ట్రోక్స్, డైవర్జెన్స్ సంబంధించిన డెఫినేషన్స్ అడుగుతాడు. ఓకే, మైండ్లో పెట్టుకోండి, అందుకోసం మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఎఫ్ ఈజ్ ఏ ఇరోటేషన్ ఆఫ్ వెక్టార్. మనము కర్ల్ ఎఫ్ చేసాము, అప్పుడు మనకు 0 వచ్చింది, అది ఇరోటేషనల్ ఆఫ్ వెక్టార్. అదే మనం డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ చేసాము అంటే డివ్ ఎఫ్ చేసాము, 0 వచ్చింది, అది సోలనాయిడ్ ఆఫ్ వెక్టార్. ఇదేమో కర్ల్ ఎఫ్ చేస్తే 0 వస్తుందేమో ఇరోటేషనల్. మిగతా సమ్స్ మీకు మిస్ అయ్యి ఉంటే అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ చూడండి. ఓకే, ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలి, చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ వెక్టర్ క్వశ్చన్ తీసుకోండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు x square minus y z I vector and y square minus x z j vector plus z square minus x y k vector. ఓకే, ఇది క్వశ్చన్. మనం ఏం చేయాలి, కర్ల్ ఎఫ్ చేయమని చెప్తున్నాడు, 0 వస్తే ఇది ఇరోటేషన్ అంటున్నాడు. సో కర్ల్ ఎఫ్ చేద్దాం. కర్ల్ ఎఫ్ ఫార్ములా ఏంటి? కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా డెట్ తీసుకోండి. ఈ డెట్లో ఐ జే కే వెక్టార్, దీని కింద డో బై డో ఎక్స్, ఐ కింద, జే కింద ఏమో డో బై డో వై, కే కింద డో బై డో జెడ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం వేసుకోవాలంటే ఇక్కడ ఐ పక్కన ఏముంది అది ఇక్కడ వేసుకోండి కింద, ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్ రైట్. దీని కింద జే కింద ఏం వేసుకోవాలంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ వై వేసుకోవాలి. ఓకే, సో మన కన్వీనియంట్ కోసము స్పేస్ కోసం ఏం చేస్తున్నామంటే సో ఇట్లా తీసుకున్నాము. ఓకే, అప్పుడు కొంచెం ఇలా రాసుకుందాం, ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఏంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్, దీని కింద జే వాళ్ళు రాసుకోండి, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్, దీని కింద కే పక్క వాళ్ళు రాసుకోండి, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఓకే, సో ఇప్పుడు మనం కర్ల్ ఎఫ్ చేయాలి. ఇది చాలామందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, దానికి సంబంధించిన ట్రిక్ చెప్తాను, అలా చేయండి, సమ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా ఏంటి అంటే మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇయర్ మనము ఫార్ములా ఉంటుంది కదా, క్యాపిటల్ ఏ ఏడి మైనస్ బీసీ మైనస్ క్యాపిటల్ బి ఏడి మైనస్ బీసీ ప్లస్ సి ఏడి మైనస్ బీసీ అనే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు. బట్ అదంతా గుర్తుండకపోవచ్చు, కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఈజీగా చెప్తాను వినండి. ఓకే, చాలా ఈజీగా చెప్తాను వినండి. ఫస్ట్ ఐజేకే కాబట్టి ఐ వెక్టార్ వేసుకోండి. ఐ వెక్టర్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఐ మొత్తం క్లోజ్ చేయండి, ఇంకో క్లోజ్ చేసేసా రైట్. ఇప్పుడు ఈ 4 తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ 2 కలిపి వేసుకోండి, ఈ 2 డో బై డో వై. ఓకే, పక్కన వేసుకోవాలి జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, సింపుల్. మైనస్ పెట్టుకోండి, ఇప్పుడు ఈ 2 కలిపి వేసుకోండి, డో బై
డో జెడ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. అలాగా. ఇప్పుడు జే కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మైనస్ జే పెట్టుకోండి. ఓకే, పెట్టుకుని జే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసా. ఇప్పుడు ఈ రెండు క్రాస్ చేసుకోవాలి. ఇది మర్చిపోండి, మధ్య మర్చిపోండి. ఓకే, డో బై డో ఎక్స్ ఓకే ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ వై మైనస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ కే కోసం మాట్లాడారు కాబట్టి ప్లస్ కే వెక్టర్ రాసుకోండి. రాసుకుని కే క్లోజ్ చేసేయండి. అంటే ఇప్పుడు ఈ కార్నర్ వస్తుంది, ఈ కార్నర్ ఈ రెండు క్రాస్ చేసుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్. డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ మైనస్ నెక్స్ట్ ఈ రెండు డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్. ఇది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మొత్తం లెంత్ మొత్తం రాశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? డో బై డో వై అంటే ఏంటి, డో బై డో జెడ్ ఇవన్నీ అప్లై చేయాలి. దీనికి కూడా సింపుల్ ట్రిక్ నేను ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను, అలానే చేయండి. ఇప్పుడు ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ వై ఉందా లేదు కదా, ఇక్కడ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ వై ఉంది కదా, వై డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై, ఇక్కడ వై ఉంది అంటే వై 1 అవుతుంది. 1 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ డో బై డో జెడ్, ఇక్కడ జెడ్ ఉందా 0, ఇక్కడ జెడ్ ఉంది, ఇది 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డో బై డో ఎక్స్, ఎక్స్ ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది, ఇది 0 అయిపోయింది. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ వై మైనస్ వై. డో బై డో జెడ్, ఇక్కడ జెడ్ ఉందా లేదు, 0 వేసుకోండి. ఓకే, జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి 1 వేసుకోవాలి. 1 ఇంటూ మైనస్ వై వస్తుంది. నెక్స్ట్ డో బై డో ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది 0, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది 1 ఇంటూ జెడ్ మైనస్ జెడ్. డో బై డో వై, ఇక్కడ వై ఉందా లేదు 0, ఇక్కడ వై ఉంది 1 ఇంటూ జెడ్ మైనస్ జెడ్. ఇలా ఈ వాల్యూస్ వస్తాయి స్టూడెంట్స్ మీకు. ఓకే, ఇప్పుడు వేసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు ఐ వెక్టార్. ఓకే, సో డో బై డో వై ఆఫ్ ఇది 0 అయిపోయింది, ఇది -1 వచ్చింది, 1 వచ్చింది. 1 ఇంటూ మైనస్ ఎక్స్ వచ్చింది. ఓకే, డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ 0, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ 1 అయింది. 1 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అలాగా. ఓకే, నెక్స్ట్ మైనస్ జే వెక్టర్ వేసుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 0, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటూ వై మైనస్ వై. ఓకే రైట్. నెక్స్ట్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ 1 ఇంటూ మైనస్ వై మైనస్ వై. ఓకే, మైనస్ వై ఇంటూ మైనస్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ కే వెక్టార్, డో బై డో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ 0 అయిపోయింది. డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ 1 అయింది, 1 ఇంటూ జెడ్ మైనస్ జెడ్. డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 అయింది. డో బై డో వై ఆఫ్ వై ఏమైంది 1 అయింది. 1 ఇంటూ జెడ్ మైనస్ జెడ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ది నెక్స్ట్ స్టెప్ అదే. ఇప్పుడు మైనస్ ప్లస్ 0 కట్ అయిపోతుంది, కట్ అయిపోయి 0 వస్తుంది, కట్ అయిపోయి మనకి 0 వస్తుంది. సో ఐ ఇంటూ 0 0, జే ఇంటూ 0 0 0. సో ఆన్సర్ ఈజ్ 0. సో కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది. 0 వస్తే హెన్స్ ఇట్స్ ప్రూవ్స్ దట్ ఇరోటేషన్ ఆఫ్ వెక్టార్ అని రాయాలి.
రాస్తే మీకు మార్క్స్ వస్తాయి, లేకపోతే హాఫ్ మార్క్ కట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే రాయండి. సో మీకు నచ్చిన కూడా స్టూడెంట్స్ ఈజీగా అంటే ఈజీగా ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్, బాయ్.